హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం రుచిగా, పర్ఫెక్ట్గా, ఈజీగా, హెల్దీగా గోంగూర పప్పుని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అన్ని టిప్స్తో పాటు రెసిపీని చూపిస్తున్నాను కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది హిమోగ్లోబిన్ తక్కువై బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. గోంగూరలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందండి. ఇంకొకటి ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణం ఉంటుంది. సో అప్పుడప్పుడు డైట్లో గోంగూరని చేర్చుకోవడం అనేది చాలా మంచి విషయం. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇంత మాత్రం కందిపప్పు తీసుకున్నాను, అలాగే కొద్దిగా శనగపప్పు. దానివల్ల చాలా క్రీమీగా ఉంటుంది పప్పు. 3 గంటలు నానబెట్టుకోవాలండి. ఇలా ఉంటే చాలా మంచిదనమాట. ఇలా నానబెట్టుకొని శుభ్రంగా నీళ్లు తీసేసుకొని మళ్ళీ 2 సార్లు కడిగి రెడీ పెట్టుకోండి. అలాగే గోంగూర కూడా ఒక 10 నిమిషాలు నీళ్ళలో ఉప్పు వేసుకుని నానబెట్టుకొని 4-5 సార్లు ఖచ్చితంగా కడుక్కోవాలి. పప్పుని ఈ పద్ధతిలో చేసుకుంటే చెడుపు అనేది అస్సలు ఉండదండి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ అరగపోవడం లాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇప్పుడు చూసారా, పప్పు అనేది బాగా నానింది. కుక్కర్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 చిన్న టమాటోల్ని ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. గోంగూరలో ఎక్కువగా ఇలా పచ్చిమిర్చి కారం అయితేనే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కారం ఇంత మాత్రం. ఇంకొకటి, పప్పు అనేది తక్కువగా ఉండాలి, అలాగే గోంగూర ఆకు అనేది ఎక్కువగా ఉండాలండి. అప్పుడే ఉపయోగం. నేను చూపించిన క్వాంటిటీ 2 నుంచి 3 అయితే ఖచ్చితంగా సరిపోతుందండి. 1 స్పూను ధనియాల పొడి వేసుకున్నాను, 1 చుక్క నూనె వేసుకున్నాను అనమాట. అన్నీ కూడా ఒక్కసారి ఇలా కలుపుకుందాం. పప్పు అనేది ఎప్పుడు కూడా నానబెట్టుకొని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇంత మాత్రం ఎండబెట్టిన మెంతి ఆకుల పొడి అండి. ఒకవేళ ఇది లేదనుకోండి ఏం పర్వాలేదు. యాక్చువల్గా అయితే మీరు మామూలుగా చిన్న మెంతి ఆకు ఉంటుంది కదా, ఒక చిన్న కట్ట వేసేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి ఈ కాంబినేషన్, మెంతి ఆకు కాంబినేషన్ గోంగూరలో. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఆకు వేసిన తర్వాత నీళ్లు పోసుకోవద్దండి. ముందు నీళ్ళన్నీ పోసి రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు ఆకు వేసుకోవాలి. ఇప్పుడు చాలా కొద్దిగా మాత్రమే చింతపండు వేసుకోవాలి. వేసామంటే వేసామన్నట్టు. ఇప్పుడు ఆకు వేసుకుంటున్నాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ కనుక ఉన్నాయనుకోండి, అప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కాస్త దగ్గర చేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాను. నీళ్ళు ఉంటే కనుక మీరు దగ్గర చేసుకొని అప్పుడు దాన్ని మెదుపుకోండి. ఇలా మ్యాషర్తో కానీ పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో కానీ చక్కగా మెదుపుకోండి. ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి సరి చూసుకొని అవసరం పడితే మళ్ళీ వేసుకోండి. ఇదంతా కూడా నేను వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా జీలకర్ర, వెల్లుల్లి రేకులండి దంచి వేసుకున్నాను. వెల్లుల్లి రేకులు ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి గోంగూర పప్పులో. అలాగే ఎండుమిర్చి కూడా కాస్త మీరు స్పైసీగా కావాలంటే కాస్త ఇంక 2 వేసుకోండి, ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఇంగువ ఉన్నది వేసుకుంటే చాలా మంచిదండి, డైజెషన్ బాగా అవుతుంది. ప్రోటీన్ బేస్డ్ ఫుడ్లో ఇంగువ వాడితే చాలా మంచిది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కరివేపాకు వేసేసుకొని ఇది పప్పులో యాడ్ చేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకోండి. వెంటనే కలిపేయకూడదు. ఎప్పుడు పోపు వేసిన తర్వాత 2 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు కలుపుకోండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా, అరోమా సువాసన అంతా కూడా పప్పుకి పడుతుందన్నమాట. ఈ పద్ధతిలో చేసుకోవాలండి. నానబెట్టుకోవాలి, పోపు వేసుకునేది సరిగ్గా వేసుకోవాలి. చూసారా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం, అలాగే ప్రతి రెసిపీ కూడా టిప్స్తో ఉండాలనుకుంటే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీస్ ట్రై చేయండి. ఇక నేను వేడివేడి అన్నంలో బెండకాయ ఫ్రై కాంబినేషన్తో ఈ పప్పుని సర్వ్ చేశానండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.